హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్. మనం ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తితో ఉన్నాం. ఆయన ఎవరో కాదు, పేదల బంధువు, పేదల ఆశాజ్యోతి, పేదల చదువు కోసం ఆయన ఒక ఫౌండేషన్ నిర్మించి పేదల కోసమే పాటుపడుతున్నటువంటి వ్యక్తి. ఆయన ఎవరో కాదు, గడ్డం శ్రీనివాస్ యాదవ్. ఆయన ప్రస్తుతం హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆయన బరిలో ఉన్నారు. మరి ఆయన ప్రచార శైలి, అలాగే బీఆర్ఎస్ ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తుంది, అలాగే హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అనగానే ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్గా రాష్ట్రమంతా మరి నెలకొని ఉంది. గడ్డం శ్రీనివాస్ యాదవ్తో పూర్తిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి ఆయన విజయ అవకాశాలు ఏ రకంగా ఉండబోతున్నాయి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్నగారు. నమస్తే. నమస్తే. బాగున్నారా? చాలా బాగున్నా అన్న. అన్న, మీ ప్రచార శైలి ఎలా ఉంది? ఏ రకంగా ముందుకు సాగుతున్నారు? చాలా అద్భుతంగా ఉంది. మేము పాదయాత్ర రూపంలో ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నాం. ప్రజలు మంచిగా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. వారికి కేసీఆర్ పాలన ద్వారా కలిగిన సంక్షేమాలు వాళ్ళే గుర్తు చేస్తున్నారు. అన్న, మాకు పెన్షన్ దొరికింది, కళ్యాణ లక్ష్మి దొరికింది, మాకు డబుల్ బెడ్రూమ్ దొరికింది, మాకు దళిత బంధు దొరికింది అని ఇట్లా పలు ఫ్యామిలీలు ముందుకు వచ్చి చెప్తా ఉన్నారు. అయితే మరి ఇప్పుడు ఓటు ఎవరికి వేస్తారమ్మా? నన్ను ఎవరికి వేస్తాం? ఇంకేందన్నా అంతా కేసీఆర్ గారికే వేస్తాము, ఎవడేం చేసిండు ఈడ అని అంటుండు. రేవంత్ రెడ్డి చెప్పిండు చేస్తాను, అంత మోసం చేసిండు, అదే పెన్షన్ వస్తుంది 2000, ఆ దేవునికే వేస్తాము, ఆ కొడుకుకే వేస్తాము, ఆ కేసీఆర్ గారికే వేస్తాము అని అంటున్నారు. ఓకే, ఇప్పుడు మీ ప్రత్యర్థి రేవంత్ రెడ్డి అనుకోవాలా లేకపోతే ఎట్లా అనుకోవాలి? రేవంత్ రెడ్డి ప్రత్యర్థి ఇక్కడ కాదు, కానీ అతను ఏంటంటే ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఆయన ఇచ్చిన హామీలన్నీ ఫెయిల్ అయిపోయినాయి. అది ప్రజల దగ్గరికి మేము తీసుకెళ్తున్నాము. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తా ఉన్నాము, మేము గతంలో కేసీఆర్ గారి పరిపాలన చూడండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూడండి. అప్పుడేమో మనకు అన్నీ వచ్చినాయి, ఇప్పుడు అన్నీ పోయినాయి. సో మీరు మీకు మేలు చేసిన పథకాలు ఏవైతే ఉన్నాయో మీరు లబ్ధి పొందిరో, ఎవరితోనైతే లబ్ధి పొందినరో వాళ్ళకి మీరు ఓటు వేయండి, కేసీఆర్ గారిని బలోపేతం చేయండి అని అంటే ఖచ్చితంగా ఆయననే మాకు ఇచ్చిండు, ఆ కొడుకుకే వేస్తాము అని చెప్తున్నారు. ఓకే, అయితే ప్రధానంగా మేము వచ్చి 120 రోజులు మాత్రమే అయినది, ఆల్రెడీ కొన్ని పథకాలు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము అనేది రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట. ఈ మాటలో వాస్తవం లేదంటారా? ఇప్పుడు ఆయన 6 గ్యారంటీలు ఇచ్చిండు. 6 గ్యారంటీలలో ఒకటి ఆ మహిళలకు బస్సులో ఎక్కించి తిప్పుతున్నాడు, అంతే. ఇంకా మిగతా 5 గ్యారంటీలే అది ముఖ్యమైనవి. ఒకటి షాదీ ముబారక్ అని, కళ్యాణ లక్ష్మి అని, ₹1,00,000 ఇచ్చి పైపెచ్చు 1 తులం బంగారం ఇస్తా అని, యాక్టివాలు ఇప్పిస్తా అని, 2500 మహిళలకు ఇస్తా అని, 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తా అని, రైతు బంధు మీద 15,000 ఇస్తా అని. సరే, ఇవన్నీ చెప్పిండు, అన్నీ బూటకం, అన్నీ దగాకోరు వాగ్దానాలు, ఇవి ఏమీ జరగలేదు. ప్రజలు అదే అని చెప్తున్నారు. కేసీఆర్ గారి పరిపాలన లోపల మేము మంచిగా ఉండే అన్న, మాకు మంచి మేలు జరిగింది. ఈ ప్రభుత్వం ఏదో మేము ఆశపడ్డాం, కానీ ఇవన్నీ బోకస్ అయింది. ఇప్పుడు మాత్రం కారు గుర్తుకే ఓటేస్తామని అంటున్నారు. ఓకే, అయితే ప్రధానంగా ఇప్పుడు ప్రజలు మార్పు కావాలని కోరుకున్న నేపథ్యంలోనే కదా ఆ కేసీఆర్ గారిని గద్దె దింపింది అనే మాట కూడా వినపడుతుంది. అదే ప్రజలు నమ్మిండ్రు, రేవంత్ రెడ్డి గారిని నమ్మి ఓటేసి అధికారంలో తీసుకొచ్చిండ్రు. ఎందుకని? అధికారంలో వచ్చినాక ఆయన చెప్పిన అన్ని మేలు మనకు జరుగుతాయని, పథకాలన్నీ వస్తాయని. కానీ వాస్తవంలో ఏవి రాలే. ఈ 4 మాసాల్లోనే ప్రజల నుంచి వ్యతిరేకత మొదలైంది. ఆ వ్యతిరేకత ఇంత అంత కాదు, తీవ్రంగా మొదలైంది. ఇప్పుడు అది మాకు కలిసి వచ్చే అంశంగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే మేము నిజాయితీగా చాలా పథకాలు, సంక్షేమాలు వాళ్ళకి అందించడం, వాళ్ళు లాభపడ్డారు, లబ్ధి పొందిరు. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ మా పక్షాన నిలవడానికి నిర్ణయించుకున్నారు. ఓకే, అంటే ప్రచారంలోకి వెళ్ళినప్పుడు ఇవే వెల్లదీస్తున్నారా ప్రజలు? అంతే, ఇవే చెప్తారు కదా ప్రజలకు. ఈ దేశంలో ఏదైతే వాళ్ళకెందుకు దేశ రాజకీయాల గురించి మాట్లాడరు కదా, వాళ్ళ ఇంటికి ఏది వస్తుందో అది చెప్తారు. అన్న, మాకు పెన్షన్ వచ్చింది, ఇంతకుముందు టైంకి వస్తుండే, ఇప్పుడు టైంకి వస్తలేదు. ఇంకేదో 2,500 ఇస్తానడు ఈ రేవంత్ రెడ్డి, అది ఇవ్వలేదు. గ్యాస్ ఫ్రీ 500కి ఇస్తానడు, ఇవ్వలేదు. యాక్టివాలు ఇప్పిస్తానడు, ఇప్పించలేదు. తులం బంగారం పెడతాము ₹1,00,000 లేదు. ఇవన్నీ బూటకం అయిపోయినాయి అన్న. ఇక మాకు కావాల్సింది ఏంటి అని అంటే ఒకటే,
కేసీఆర్ గారిని మళ్ళీ తెచ్చుకోవాలి, ఆయన చేతిలో మళ్ళీ ఈ రాష్ట్రాన్ని పెట్టాలి. ఓకే. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అనగానే ఎంఐఎంకి కంచుకోట లాంటిది. అసదుద్దీన్ ఓవైసీ గారు ఏలుతున్నారు. ఈ నేపథ్యంలో మీరు ఆయనని ధీటుగా ఎదుర్కొనే శక్తి మీలో ఏముంది అని అంటే ఏం చెప్తారు? ఏముంది అనేది తర్వాత నేను కొన్ని వాస్తవ పరిస్థితులు ప్రజల ముందు పెట్టాలనుకుంటున్నా. అసదుద్దీన్ ఓవైసీ గత 40 సంవత్సరాల నుంచి ఈ పాత నగరానికి నాయకత్వం వహిస్తున్నారు. ముందుగా వాళ్ళ తండ్రి, ఆ తర్వాత తను, ఇప్పుడు వాళ్ళ కొడుకు కూడా ఇదే పాత నగరంలో తన నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. నేనేం చెప్తున్నానంటే 40 సంవత్సరాల నుంచి ఈ పాత నగరాన్ని మీరు పూర్తిగా విస్మరించారు, ప్రజలను విస్మరించారు. ఏది కూడా ప్రజలకు మేలు చేయలేదు. ఏదైనా మేలు జరిగింది అని అంటే అది కేసీఆర్ ద్వారా పథకాల ద్వారా మేలు జరిగింది. మీ నాయకత్వం ఏం చేసింది? మీరు కేవలం మీ పార్టీని కాపాడుకున్నారు, మీ అస్తిత్వాన్ని కాపాడుకున్నారు తప్పితే ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగానే చూసారు, కానీ ప్రజలకు ఒక మేలు చేసే ఆలోచన మీరు ఎప్పుడు చేయలే. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కల్పించలే. అభివృద్ధి అయితే ఏ మాత్రం లేదు. ఓవేళ చేసినామని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అంటే నేను ఆయనకు ఒక సలహా ఇస్తున్నా. మీరు చేసిరు కదా, చేస్తే మీరు ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయండి. మేము 40 సంవత్సరాల నుంచి ఇది మేము పనులు చేసినాం, అప్పుడు ఇట్లుండే ఇప్పుడు ఇట్లా చేసినాము అని మీరు రెండింటినీ డిఫరెంట్ చేసే విధంగా ఒక వీడియో తీయండి. తీసి ప్రజల ముందు పెట్టండి, ఓట్లు అడగండి. ఇగో అప్పుడు అట్లుండే ఇప్పుడు ఇట్లా చేసినాం, ఇది మేము చేసినాం కదా, దీన్ని చూసి మీరు ఓట్లు వేయండి అని ప్రజల దగ్గరికి రండి. అయిపోయా, లెక్క కథం. దానికి 40 సంవత్సరాల నుంచి మేము ఉన్నాము అని అంటే ఉన్నారు అంటే ఎప్పటికప్పుడు లెక్క. 40 సంవత్సరాలు ఉంటే ఇప్పుడు ఏమన్నా వారసత్వమా? ఇది కాదు. ఇది ఏంటంటే ఎప్పటికప్పుడు ప్రజల యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకొని ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు వాళ్ళ అభిప్రాయంలో నువ్వు ఫెయిల్యూర్ లీడరు, అన్ఫిట్ లీడరు. అసలు అసదుద్దీన్ ఓవైసీని బంగాళాఖాతంలో వెయ్యాలి అని ప్రజలు అంటున్నారు, నేను అంటున్నా. నేనైతే పాతాళానికి తొక్కాలి ఇతను ప్రజలకు ఒక పీడ. ఈయన ప్రజలకు ఒక పీడలాగా మారిండు. ఎంఐఎం పార్టీని అడ్డం పెట్టుకొని, మైనార్టీలను అడ్డం పెట్టుకొని అసదుద్దీన్ చెయ్యని కుట్ర లేదు. ఈయన మొత్తం బీజేపీ పార్టీకి బీ టీమ్గా వ్యవహరించిండు. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే అసదుద్దీన్ ఫెయిల్యూర్ చాలా ఉన్నాయి. ఇటు కాన్స్టిట్యున్సీని చూడలే, ప్రజలను చూడలే, అభివృద్ధిని సాధించలే. కేవలం మైనార్టీ అనే పేరుతోని తన నాయకత్వ ఉనికి చాటుకున్నాడు తప్పితే ప్రజలకు ఏం చేసింది లేదు, ఒరిగింది లేదు. ఇవాళ నేను ఒకటే సూటి ప్రశ్న నేను ముందు కూడా చెప్పిన కదా, ఏదైనా విజువల్ పెట్టు, అప్పుడు అట్లుండే ఇప్పుడు ఇట్లా అయింది నా నాయకత్వంలోను. నేను కూడా ఆయనకు అది గిట చూపెట్టిందంటే నేను కూడా అసదుద్దీన్ ఓవైసీకి ఓటేస్తాను. అంటే కేవలం 40 సంవత్సరాల సంధి అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసమే ఎంఐఎం నడిచిందా ఇంతకాలం? అంతే కనబడుతుంది కదా, ఇంకేం కనబడుతుంది? కనబడితే చూపెట్టమంటున్నాం కదా. ఆయన అస్తిత్వాన్ని కాపాడుకున్నాడు, ఆయన ఆస్తులు కాపాడుకున్నాడు, ఆయన పార్టీని కాపాడుకున్నాడు, తాను కాపాడుకున్నాడు సెక్యూరిటీ ద్వారా. కానీ నేను అడిగేది ఏంటి అని అంటే ప్రజలను ఏడ కాపాడినావు, వాళ్ళ ఆర్థిక స్థితిగతులను ఏ రకంగా మెరుగుపరిచినావు, వాళ్ళకి ఏ సంక్షేమాలు నువ్వు అందించినావు, వాళ్ళకు ఎట్లా నువ్వు అండగా నిలిచినావు, ఈ మౌలిక సదుపాయాల కల్పన ఏడ కల్పించినావు, ఏ కొత్త రోడ్లు వేసినావు, ఏ ఫ్లైఓవర్లు కట్టినావు, ఏ అద్భుతాలు చేసినావు, అవి చూపెట్టు కదా. ఏ టూరిజం ప్లేస్ తెచ్చినావు. ఇవాళ 40 సంవత్సరాలంటే నువ్వు ఒక రోల్ మోడల్గా చేయొచ్చు. దేశంలోనే అసలు 40 సంవత్సరాల ఆధిపత్యం ఒక కాన్స్టిట్యున్సీ మీద ఉంది అని అంటే నువ్వు దేశంలోనే అగ్రగామిగా ఈ యొక్క పార్లమెంటు నియోజకవర్గం ఉండాలి. కానీ మరి అది నిజమే అయితే, నేను తప్పు చెప్తున్నట్టయితే నువ్వు సాక్ష్యాధారాలతో ఒక వీడియో తీసి ప్రజల ముందు పెట్టు. ఆ వీడియో చూపెట్టిన రోజు నేను కూడా శబ్బాష్ అని, నేను కూడా ఆయన అంత గొప్పగా మేలు చేసిండని ప్రజలు నమ్మి నిజంగా ఆయన తీసిన ఆ వీడియోలో వాస్తవాలు కనిపిస్తే నేను కూడా ఎంఐఎంకు ఓటేస్తాను. అంటే గత 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి కేసీఆర్ గారితో మిత్రపక్షంగా ఉన్నటువంటి సందర్భం లేదా? ఈ కేసీఆర్ గారి వల్ల అభివృద్ధి ఈ హైదరాబాద్ ప్రాంతం జరగలేదంటారా? మిత్రపక్షంగా ఉన్నది వాస్తవం కాదంటారా? నేను ఏమంటున్నా, అభివృద్ధి వేరే, వ్యక్తిగత అభివృద్ధి వేరే, సంక్షేమాలు వేరే. అభివృద్ధి అంటే కాన్స్టిట్యున్సీ అభివృద్ధి, నియోజకవర్గ మౌలిక సదుపాయాలు, రోడ్లు, రవాణా ప్లస్ కరెంటు, వాటరు,
ఈ మౌలిక సదుపాయాల కల్పన, డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ ఒక అభివృద్ధి అయితే, వ్యక్తిగతంగా అభివృద్ధి లైక్ ఏంటంటే దళిత బంధు ఇచ్చి ఒక వ్యక్తిగత జీవితాన్ని అభివృద్ధి చేసిండు కేసీఆర్, బీసీ బంధు ఇచ్చి వ్యక్తిగత అభివృద్ధి చేసిండు కేసీఆర్. ఇట్లా ఎన్నో చెప్పుకోవచ్చు ఆయన. కానీ వీళ్ళు ఏం చేసిర్రు, మౌలిక సదుపాయాలను కాదు కదా, అసలు ఏమాత్రం కూడా ప్రజలను పట్టించుకోలే, కాన్స్టిట్యున్సీ సదుపాయాలను ఏందో గుర్తు చేసుకోలే, ఆ రకంగా వాళ్ళు పని చేయాలి, అభివృద్ధి చేయలే. అప్పుడు చేయనప్పుడు వాళ్ళకి ఎట్లా ఓటేస్తారండి? చేసిన వాళ్ళు మేము ఉన్నప్పుడు మాకే ఓటేస్తారు కదా. ఓకే, మీరు ప్రశ్న వేస్తున్నారు అసదుద్దీన్ గారికి, అది ప్రశ్న అనుకోవాలా లేకపోతే ఛాలెంజింగ్ అనుకోవాలా? శ్వేతపత్రం విషయం రిలీజ్ చేయమంటున్నారు, ఇది నిజంగానే ఇది సాధ్యమవుతుంది అంటారా? అయ్యో, నువ్వు చేసినా అంటే నీకు అన్ని రికార్డులు ఉంటాయి కదా, నువ్వు ఏమేమి అభివృద్ధి చేసినా అన్నీ ఉంటాయి కదా. భూమి పూజ నుంచి ఇనాగ్రేషన్ వరకు నీ దగ్గర ఫోటోలు ఉంటాయి. ఇవన్నీ అభివృద్ధి నేను చేసిన, దీన్ని చూసి ఓటేయండి అని ఒక వీడియో పంపితే అయిపోయా. మీ అందరూ గుద్దుతారు నీకే. అది కాకుండా నేను చేసిన ఉట్టి మాటలు చెప్తే ఎట్లయితే ఉట్టి మాటలు ఎవరు నమ్మరు. దానికి కావాల్సింది ఏంటి అని అంటే ఉదాహరణ, దానికి నిజాయితీ గల డాక్యుమెంటరీ కావాలి, అది చూపెట్టు. అప్పుడు అట్లుండే, ఇప్పుడు ఇట్లా చేసిన, అప్పుడు మొత్తం దివాలా తీసి ఉండే, ఇవాళ ఉన్నతిగా చేసిన అన్నట్టు చెప్పు. ప్రజలు కూడా విశ్వసిస్తారు, అది నిజమే కదా అని. అప్పుడు అట్లుండే ఇప్పుడు చేసిండు కదా అని చెప్పి నీకే ఓట్లేస్తారు. ఓకే, మరొక పక్క బీజేపీ అభ్యర్థి మాధవీలత కూడా ఈ మధ్యన సోషల్ ప్లాట్ఫామ్లో విపరీతమైనటువంటి పబ్లిసిటీ సంపాదించినటువంటి పరిస్థితి కనబడుతున్నది. వాళ్ళ మధ్యనే పోటీ ఉంటుందనే ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి సందర్భం. వీరిద్దరి మధ్యలో మరి మీరు ఏ రకంగా ముందుకు పోదలిచారు? మాధవిలక ఒక పిచ్చిది, ఆమెకు ఒక ఏంది అనంటే రాజకీయంగా అజ్ఞానురాలు, ఆమె మూర్ఖురాలు. దేశానికి, తెలంగాణకు ఆమె ఒక పీడలాగా మారింది. ఆమె వైఖరి, ఆమె విధానం ఇది కేవలము తనొక్కటే కాదు, తనతో పాటు అమిత్ షా కూడా జోడయిండు. వీళ్ళిద్దరు కలిసి ఈ యొక్క తెలంగాణ, ఇంత అద్భుతమైనటువంటి తెలంగాణ, అభివృద్ధి పదంలో నడుస్తున్న తెలంగాణను భ్రష్టు పట్టించాలన్నది వాళ్ళ అభిమతం. అందు గురించే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంది మాధవిలత. అసలు మాధవిలత చదువుకున్నదైతే, తెలివిగలదైతే నిర్మాణాత్మకమైనటువంటి రాజకీయాలు చేయాలి, కానీ మత విద్వేషాలు పెంచే తత్వం మంచిది కాదు. ఆమెది మత విద్వేషం అయితే, నాది మానవత్వం. ఆమెది మాటకారితనం అయితే, నాది పనిచేసే తత్వం. ఇవాళ ఆమె బుక్ నాలెడ్జు, నాది ప్రాక్టికల్ నాలెడ్జు. ఆమె 3 నెలల ముందు వచ్చిన ఒక యాక్టర్, ఈ కాన్స్టిట్యున్సీలో ఆమె ఒక యాక్టర్. ఆమె క్యారెక్టర్ పోషిస్తుంది. 13వ తారీఖు ఎన్నికలు అవుతాయి, 14వ తారీఖు ప్యాకప్ అయిపోతుంది. ఆమె చరిత్ర గింతే. ఆమె కోవై సరళ కన్నా ఎక్కువ, బ్రహ్మానందం కన్నా తక్కువ. ఆమె ఒక రాజకీయంగా పూర్తిగా ఆమె మూర్ఖురాలు. ఈ మాటలే నేను తన గురించి చెప్తాను, ఇంకెక్కువ చెప్పలేను తన గురించి. ఓకే, రైట్. మరొక పక్క మీరు బీజేపీకి ఎంఐఎం బి టీం లాగా వ్యవహరిస్తుందని అంటున్నారు. అసలు అవి ఒక పక్కనేమో ఎంఐఎం ఏమో ముస్లింల పార్టీ అంటారు, ఒక పక్కనేమో మరి బీజేపీ ఏమో హిందుత్వ పార్టీ అనే ఒక వాళ్ళు కూడా కొంతమంది ఆరోపిస్తున్నటువంటి, అంటే ఈ విషయంలో ఏ రకంగా చూడాలంటారు? ఇప్పుడు నేను ఆరోపించడం కదా, నేను ఇప్పుడు ఆరోపించాను. మీరు ఆన్ టీవీ మీది, మాధవిలత దగ్గరికి వెళ్ళండి. గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఒక ఛాలెంజ్ విసిరిండు మేడం అని అడగండి. తన సమయం అనుకూలంగానే నేను భాగ్యలక్ష్మి అమ్మవారి గుడికి వస్తా, ఎందుకంటే నేను నమ్ముతా, తను నమ్ముతుంది. గర్భగుడులకు నేను వస్తా, తనను కూడా రమ్మనండి. అమ్మవారి మీద చేయి పెట్టి ప్రమాణం చేయమనండి. ఏమనంటే బీజేపీకి ఎంఐఎం బి టీమ్గా లేదు, పని చేయట్లేదు అని ప్రమాణం చేయమనండి. నేనేం చేస్తా అంటే బీజేపీకి ఖచ్చితంగా బి టీమ్గా పనిచేస్తుంది అసదుద్దీన్ ఓవైసీ. బీజేపీకి బి టీమ్గా పనిచేస్తుంది అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం కేంద్రంలో అని నేను కూడా ప్రమాణం చేస్తా. ఇది నేను ఛాలెంజ్ విసురుతున్నా. మీరు ఇలా పోయి అడగండి. గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఒక ఛాలెంజ్ పెట్టండి మేడం, మీరు తను కూడా వస్తున్నట్టు గర్భగుడికి, ఏది చార్మినార్ అమ్మవారి గుడికి, మరి ఆడ ప్రమాణం చేయమన్నట్టు చేస్తారా అని అడగండి. చేస్తా అంటే నేను ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు వస్తా. ఓకే, ఈ సవాల్కి మీరు సిద్ధమేనా? ఒకవేళ ఓకే అంటే సిద్ధమే. ఇంకా నేను టైం డేట్ ఆమెనే డిసైడ్ చేయమనండి. ఓకే, టైం అండ్ డేట్ ఆమెది. నాకు ఒక గంట ముందు సమాచారం వచ్చినా నేను అడుకొస్తాను. మా ఇల్లు దగ్గరనే దాకా నుంచి. ఓకే,
హైదరాబాదులో ప్రధానంగా ఏ ప్రాంతాలు అభివృద్ధి చెందలేదని మీరు చెప్తారు? మరి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రధానమైనటువంటి సమస్యని మీరు ఏం గుర్తించారు ఇప్పటివరకు? ఇప్పుడు మౌలిక సదుపాయాలే మొత్తము ఏంది అని అంటే విఘాతం. అసలు మౌలిక సదుపాయాల కల్పన లేదు. 40 సంవత్సరాలు అన్ని నా అడ్డా అనే ఎంఐఎంకు ఇంతనైనా ప్రజల యొక్క కనీస అవసరాలు కూడా వాళ్ళు తీర్చలేదు. ముఖ్యంగా నీటి ఎందడి, ఇవాళ మళ్ళీ నీటి ఎందడి మొదలైంది. ఇవాళ మళ్ళీ ట్రాక్టర్లు ఇది వాటర్ ట్యాంకర్లు కొనుక్కునే పరిస్థితి, మళ్ళీ ఈ కరెంటు పోతూ ఉంది. ఇప్పుడు జనరేటర్లు పెట్టుకునే పరిస్థితి. నేను ఏమంటున్నానంటే ఇవాళ పార్టీ ఎన్నో అభివృద్ధి చేసింది, ఆ అభివృద్ధిని చూసి ఓటేయమంటున్నా. వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఎంఐఎం కాలి బూటకం. వాళ్ళు ఒక ఐడియా క్రియేట్ చేసి వాళ్ళ మతంతో ఏదో రోడ్లు దండుకుంటారు. కానీ మా లాంటి యువకులు విద్యావంతులు వస్తే మాత్రం వాళ్ళది చాప్టర్ క్లోజ్. నేను చెప్పేది ఏంటి అని అంటే 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న అసద్ ఫ్యామిలీ ఇవాళ ఈ పాతనగర్ ప్రజలకు ఏం చేసిందో చెప్పాలి. అది చెప్పి ఓట్లు అడగండి అని మేము నిలదీస్తున్న వాళ్ళం. ఓకే, రైట్. ప్రధానంగా పోయినసారి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అప్పుడు సారు కారు సర్కారు 16 అన్న రీతిలో కొంత ప్రచారం జరిగింది. 16 అంటే ఎంఐఎంని మినహాయించింది బీఆర్ఎస్. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఎట్లా మిమ్మల్ని చూడాలంటారు ప్రజలు? అదే కదండి, తేటెత్తెల్లమైంది కదా. అప్పుడు సారు సర్కారు 16 అన్నది. ఇప్పుడు అట్లా అనలే కదా. పార్టీ అధినాయకత్వము నన్ను బలమైన క్యాండిడేట్గా అక్కడ దించింది, అక్కడ పోటీ చేయమన్నది. నేను ఒక సైనికునిగా, ఒక కమిట్మెంట్, ఒక నిబద్ధత గల వ్యక్తిగా నేను ఇప్పుడు ఆ పోటీని స్వీకరించి పోటీ చేస్తున్నా. నేను ఇప్పుడు గెలుపు దిశగా నా ప్రయత్నం కొనసాగుతూ ఉంది. ఇది నడుస్తుంది. ఇప్పుడు మీరు అడిగే ప్రశ్న ఏమడుగుతున్నారు మీరు? మేమంతా గతంలో అలయన్స్ ఉన్నప్పుడు ఆ మాట, ఇప్పుడు అలయన్స్ లేదు. ఇది మాదే కాదు, ఇప్పుడు బీజేపీ ఎన్నో గతంలో అలయన్స్ ఉన్న పార్టీలను అన్నీ వదిలేసి ఇప్పుడు మళ్ళీ కొత్త పార్టీలతో జతగట్టింది. ఉదాహరణకు ఇవాళ జగన్తో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉండి కేవలం ఏదో ఒక మాటను తీసుకొని పక్కకి జరిగి ఇవాళ మాధవిలతకు అవకాశం ఇప్పించాలని కోరుతుంది. ఇది కాని పని. ఓకే, ప్రధానంగా ఎవరి మధ్యన పోటీ జరిగే అవకాశాలు ఉన్నాయని అంటారు? ఏ రకంగా చెప్పుకోవచ్చు అంటారు? అది ప్రధానంగా పోటీ ఎంఐఎం మీదనే. ఎందుకంటే అది 40 సంవత్సరాలు గెలిచింది కాబట్టి దానికి ధీటైన జవాబు గట్టి ఒక అపోనెంట్గా గడ్డం శ్రీనివాస్ యాదవ్, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు. ఓకే, అంటే కేసీఆర్ గారేనా ఇక్కడ చూసి ఓటేయాలా ప్రజలు, లేకపోతే గడ్డం శ్రీనివాస్ గారిని చూసి ఓటేయాలంటారా? ఇప్పుడు కేసీఆర్ గారి పథకాలు అద్భుతం ఉన్నది, ప్రతి వ్యక్తి దాన్ని పొందిండు. అయితే దాంతోపాటు గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఉచిత విద్య, కంప్యూటరైజు, మళ్ళా ఇంగ్లీష్ స్కిల్స్, మళ్ళీ తర్వాత ప్రజలకు ఏదైతే ఎంప్లాయ్మెంట్ కావాలో ఆ ఎంప్లాయ్మెంటు, జాబ్ మేళా ద్వారా ఇలాంటివి ఎన్నో నిర్మాణాత్మకంగా మేము కల్పించినాం. ఉచిత విద్యను కల్పించినాం, అక్షరాస్యతను పెంచినాం. ఇవన్నీ మేము చేసినాం కాబట్టి మాకు ఎటువంటి డోకా ఉండదు ఓట్లు రాల్చడానికి. ఓకే, రైట్. ఫైనల్గా చెప్పండి, మీరు హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు మీరు ఏమి హామీ ఇస్తారు, ఏం చెప్తారు? ప్రజలకు నేను 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా, ప్రజలు విజ్ఞులు, తెలివైన వాళ్ళు. మీరు 10 సంవత్సరాలు ఏదైతే అధికారం చూసారో బీఆర్ఎస్ అధికారాన్ని, దాంట్లో ప్రజలకు అండగా నిలిచింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వం. ఇవాళ మళ్ళీ ఓట్ల గురించి మీ దగ్గరికి చాలామంది రావచ్చు. మేమైతే పని చేసి వచ్చినాం. ఇంకా ఉదాహరణకు వ్యక్తిగతంగా నేను గడ్డం శ్రీనివాస్ యాదవ్ ప్రజలకు చాలా మేలు చేసిన. ఏంటంటే ముందు విద్యనిచ్చిన, తర్వాత ఉద్యోగాన్ని ఇచ్చిన, వాళ్ళకు ఒక మంచి ఎడ్యుకేషన్, స్కిల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ఇచ్చిన కాబట్టి నన్నే వాళ్ళు ఆశీర్వదిస్తారు, దీవిస్తారని నేను నమ్ముతున్నా. రైట్. మొత్తానికి ప్రజలు విజ్ఞులు, కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధినే ఇక్కడ ప్రజలు నమ్ముతారు.
40 ఏళ్ళు పరిపాలించినటువంటి ఎంఐఎంకి బుద్ధి చెప్తారు. అలాగే మాధవీలతే అనే బీజేపీ క్యాండిడేట్ కేవలము నామమాత్రపు ఒక పాత్ర పోషించడానికి వచ్చింది. 3 నెలలు మాత్రమే ఆమె పాత్ర ఉంటుంది. ఆ తర్వాత పాత్ర క్లోజ్ అవుతున్నది. ఏది ఏమైనప్పటికీ హైదరాబాదు పార్లమెంటు నియోజకవర్గంలో గడ్డం శ్రీనివాస్ యాదవ్ గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి, మరి మే 13న జరిగే ఎన్నికల్లో మరి గడ్డం శ్రీనివాస్ యాదవ్ది విజయం ఏ మేరకు ఉంటుందనేది వేచి చూడాలి. ఇది ఇవాల్టి గడ్డం శ్రీనివాస్ యాదవ్తో ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ. మరొక ప్రత్యేకమైనటువంటి వ్యక్తితో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు ఆన్ టీవీతో టచ్లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఈజ్ బాలు సైనింగ్ ఆఫ్. నమస్తే.